సో, జనరల్‌గా బ్రెయిన్ స్ట్రోక్ అనేది బ్రెయిన్‌కి సంబంధించింది. దీనికి వాస్క్యులర్ సర్జన్స్‌కి ఏంటిది సంబంధం? గుడ్ క్వెషన్ మేడం. హ్మ్. సో, మనకు బ్రెయిన్ స్ట్రోక్ రావడానికి ముఖ్యంగా 2 కారణాలుంటాయి మేడం. ఒకటి మెదడులో రక్తనాళాలు చిట్లి హ్మ్. హెమరేజిక్ స్ట్రోక్ అంటారు. ఇది ఒక కారణం. రెండో కారణము మెదడులోకి ప్రవహించే రక్తనాళాల్లో బ్లాకేజ్ అవ్వడం వల్ల గానీ, లేదా బ్లడ్ క్లాట్ అవ్వడం వల్ల గానీ బ్రెయిన్ స్ట్రోక్ అనేది వస్తుంది. 80% వరకు ఈ బ్రెయిన్ స్ట్రోక్ రావడానికి కారణాల్లో రక్తనాళాల్లో బ్లాకేజ్ అవ్వడం గానీ, బ్లడ్ క్లాట్ అవ్వడం వల్ల గానీ జరుగుతుంటుంది. ఓకే. సో, ఇలా అయిన వాళ్ళలో వాస్కులర్ సర్జన్ రోల్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. హుహు. మనకు మెదడుకి వెళ్ళే రక్తనాళము మెడలో నుంచి వెళ్తూ ఉంటుంది. ఎస్పెషల్లీ ఈ నెక్‌లో ఉండే రక్తనాళంలో కొవ్వు పేరుకొని బ్లాకేజ్ అవ్వడం వల్ల మెదడుకి రక్త ప్రసరణ తగ్గడము, అక్కడి నుంచి బ్లడ్ క్లాట్ వెళ్ళి బ్రెయిన్‌లో హ్మ్. స్ట్రోక్ రావడం అనేది హ్మ్. జరుగుతూ ఉంటుంది. హ్మ్. ఇలా వచ్చిన వాళ్ళల్లో మనము ముందే ఐడెంటిఫై చేసి, దానికి మందులతో కానీ, లేదా హ్మ్. ఆపరేషన్ చేయడం కానీ, స్టెంట్ వేయడం కానీ, ఇలా చేసినందువల్ల మేజర్ స్ట్రోక్ రాకుండా మనం ప్రివెంట్ చేయొచ్చు. మనకు ప్రపంచంలో కూడా స్ట్రోక్ అనేది సెకండ్ లీడింగ్ కాజ్ ఆఫ్ డెత్ అనమాట. చాలామంది ఈ స్ట్రోక్ వచ్చి చనిపోతూ ఉంటారు. లేదా చాలా కాలంగా పక్షవాతం వచ్చి మంచాన పడి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళకి చిన్న సైన్స్ అంటే ఎర్లీ సైన్స్ అనే వార్నింగ్ సైన్స్ అనేవి ఉంటాయన్నమాట. ఎస్పెషల్లీ చెయ్యి సడన్‌గా వీక్‌నెస్ రావడం. అంటే కొంచెం తిమ్మిరెక్కినట్టు ఓ 10 నిమిషాలు ఉండి తగ్గిపోతుంది. హ్మ్. చాలామంది దీన్ని అరే! మనం ఏదో కూర్చొనున్నాం హ్మ్. ఒక హ్మ్. పొజిషన్‌లో అవును. అందువల్ల ఇలా వచ్చింది అని అనుకుంటారు. కానీ ఒక 50 సంవత్సరాలు దాటిన వాళ్ళల్లో ఇలా ఎప్పుడన్నా వచ్చినప్పుడు అలాంటి సింప్టమ్‌ని నెగ్లెక్ట్ చేయకుండా ఉండాలి.